అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి శాసనం నడుస్తోంది. తాను గీసిన గీతను వైన్స్ ఓనర్స్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన చెప్పినట్లుగా ఊరి బయట వైన్స్ ఏర్పాటు చేశారు. కొత్త టెండర్ వైన్స్ నిన్నటి నుంచి మొదలవగా రెగ్యులర్ టైం ఉదయం 10 గంటలకు కాకుండా మధ్యాహ్నం 1 గంటకు షాపులు ఓపెన్ చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్ లోకి మందుబాబులను అనుమతించారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మార్క్ మునుగోడులో వర్కౌట్ అయింది. అన్ని చోట్ల ఇది అమలు కావాలని భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి శాసనం నడుస్తోంది. తాను గీసిన గీతను వైన్స్ ఓనర్స్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆయన చెప్పినట్లుగా ఊరి బయట వైన్స్ ఏర్పాటు చేశారు. కొత్త టెండర్ వైన్స్ నిన్నటి నుంచి మొదలవగా రెగ్యులర్ టైం ఉదయం 10 గంటలకు కాకుండా మధ్యాహ్నం 1 గంటకు షాపులు ఓపెన్ చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్ లోకి మందుబాబులను అనుమతించారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మార్క్ మునుగోడులో వర్కౌట్ అయింది. అన్ని చోట్ల ఇది వర్కౌట్ అవ్వాలని అమలు కావాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాప్ల నిర్వహణకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ అయితే వైన్ షాప్ యజమానులు అయితే పాటిస్తున్నారు. డిసెంబర్ 1న ప్రారంభమైనటువంటి ఈ వైన్ షాప్ల ఓపెనింగ్ ఏదైతుందో ఆ రోజు నుంచి కూడా ఈ మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్ షాప్లను తెరుస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డి వైన్ షాప్ నిర్వహణకు సంబంధించి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తను పెట్టినటువంటి రూల్స్ ను పాటించాలనేది కూడా ఆయన వైన్ షాప్ టెండర్లు దాఖలు చేసే సమయంలోనే ఆయన ముందస్తుగానే ఈ రూల్స్ అనేవి కూడా ఆయన పెట్టడం జరిగింది. ఈ రూల్స్ ను పాటించేటట్టు అయితేనే టెండర్లలో పాల్గొనాలి, లేదంటే ఇక్కడ స్థానికులు మాత్రం నేను చెప్పినటువంటి రూల్స్ పాటిస్తారు, స్థానికులే వైన్ షాప్ టెండర్లు వేసుకోవాలనేది కూడా ఆయన రూల్స్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఇటు వైన్ షాప్ల సంబంధించి కూడా ఊరు బయట పెట్టుకోవాలి. దీంతో పాటు బెల్ట్ షాప్లకు మద్యం అమ్మొద్దు. మరోవైపు ఏదైతే ఈ పర్మిట్ రూమ్ కు సంబంధించి కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే తెచ్చుకోవాలనేది కూడా ఆయన కొత్త రూల్స్ పెట్టడం జరిగింది. ఈ వైన్ షాప్ నిర్వహణకు సంబంధించి వైన్ షాప్లు దక్కించుకున్నటువంటి టెండర్లు దక్కించుకున్నటువంటి ఏదైతే మద్యం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొత్తం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి 5 మండలాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్స్ అయితే ప్రస్తుతం అయితే పాటిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 1 గంటకు వైన్ షాపులను తెరిచి రాత్రి 9 గంటలకే బంద్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మద్యం పాలసీ సంబంధించి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచే అవకాశం ఉంది. మరోవైపు బెల్ట్ షాప్ ఏదైతే పర్మిట్ రూమ్ లకు సంబంధించి కూడా వైన్ షాపు ఎప్పుడైతే 10 గంటలకు తెరుస్తారో ఆ 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పర్మిట్ రూమ్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ మునుగోడు నియోజకవర్గంలో మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మార్క్ ఆయన పెట్టినటువంటి రూల్స్ పాటిస్తూ మాత్రం వైన్ షాపులు ఇస్తున్నారు. మరోవైపు ఇటు చౌటుప్పల్, నారాయణపురం ఈ 2 మండలాలకు సంబంధించి మాత్రం చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎక్కువ షాపులు ఉన్నాయి. ఆ షాపులకు సంబంధించి పట్టణంలోనే పెట్టడం జరిగింది. కూడా ఉదయం 10 గంటల నుంచి తెరుస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ మిగతా 5 మండలాలకు సంబంధించి మునుగోడు కావచ్చు, ఇటు చండూరు, నాంపల్లి, మరిగూడెం, గట్టుప్పల్ ఈ 5 మండలాలకు సంబంధించి మాత్రం వైన్ షాపులు రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ను పాటిస్తూనే వైన్ షాపులను అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ను మద్యం వ్యాపారస్తులు పాటిస్తున్నప్పటికీ ఈ మద్యం షాపులు రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ను పాటిస్తే మద్యం వ్యాపారస్తులు నష్టాల పాలవుతామనే విషయం పైన కూడా ఇటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మున్గోడులో రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ పైన కూడా
ఫిర్యాదు చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. మరోవైపు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు కూడా ఈ రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ తోటి షాపులు నడపలేమనే విధంగా కూడా వాళ్ళు అయితే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు షాపుల నిర్వహణకు సంబంధించి, మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి ఏదైతే చెల్లించాల్సినటువంటి రెంటల్ ఏదైతే ఉందో ఆ రెంటల్ కూడా చెల్లించే సిచ్యువేషన్ లో నష్టాల పాలవుతామనే కోణంలో మాత్రం మద్యం వ్యాపారస్తులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి రూల్స్ ను పాటించేటట్టయితేనే ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించాలని పెట్టినటువంటి రూల్స్ పాటించేటట్లయితేనే మద్యం షాపులు పెట్టుకోవాలనేది కూడా ఆయన పెట్టినటువంటి రూల్స్ ను పాటించాలి. లేదంటే మా స్థానికులకు మాకే వదిలేయండి అని కూడా ఆయన అనుచరులు వైన్ షాపు యజమానులకు కూడా ఇప్పటికే తెలియజెప్పడం జరిగింది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి మార్క్ అనేది మాత్రం మున్గోడు నియోజకవర్గంలో మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు వైశాలి. ఓకే, థ్యాంక్ యూ జనయ్య. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.